వచనాలు ఎలాగో రాయబడి ఉంది. దేవా, నా హృదయం బలిగా ఉన్నది. నేను పాలిస్తూ విధానం చేసింది. నా ఆత్మ పాలించే విధానం చేయదు. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతి గానము చేసేదాన్ని. నా ఆత్మ పాడుచు గానము చేశాను. ఎలా ఉన్నది? మన హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవుని స్తుతించు ఆత్మను. నా ఆత్మ పాడుచు గానము చేయుచున్నది. అంటే దేవుని స్తుతిస్తూ పాడుచు కూడా మనం కీర్తనలతోనూ తంబురతోనూ నాట్యముతోనూ దేవుడు స్తుతించమని అన్నాడు. మనం ఎప్పుడు చాలా మంది అంటారు శ్రమకాలంలో చప్పట్లు కొట్టకూడదు అని వారిగించేశాడు. కానీ దేవుడు ఏమన్నా తంబురతోనూ సితారతోనూ నాట్యములతోనూ దేవుని స్తుతించమన్నాడు. శ్రమకాలం అనేది బైబిల్లో ఎక్కడా కూడా లేదు. ఇదేంటంటే మనం పెట్టుకున్నది తప్పు కానీ దేవుని స్తుతించమని ఉన్నది, దేవుని ఆరాధించమన్నది. కానీ మన హృదయం ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ఉండాలి. పాడుచు స్తుతించుచు నా ఆత్మ పాడుచు స్తుతిగానము చేయుచున్నది అని అన్నాడు. మనము స్తుతి చేస్తున్నాము, మన ఆత్మ పాడుచు గానము చేయుచున్నది. కానీ మనము ఎలా ఉంటున్నాము? దేవుని యందు మనము నిబ్బరమును కలిగి ఉండాలి, దేవుని ఎడల భయమును కలిగి ఉండాలి. చదువు. స్వరమండలమా సీతార మెలుగుతుంది. నేను వీపువల లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. సర్వమండలమా సితారా మేలుకునుడి అని అన్నాడు. నేను వేకువనే లేచి మనం ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాము? అందరం ప్రార్థన చేసుకుంటున్నారా? పొద్దున్నే లేచి మనం అందరము కూడా పొద్దున్నే లేచి లేవడంతో మనము ప్రార్థించుకుంటాం. మనం నిత్యమును కూడా లేచి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన మరలను ఆలకిస్తున్నాడు. కానీ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామా మనము? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మనకు ప్రతిఫలం దయచేస్తున్నాడు. మనము స్వరమండలములతోనూ తంబురతోనూ సితారతోనూ దేవుడిని స్తుతిస్తున్నాము. వేకువనే లేచి స్తుతించుచున్నాము. జనుల మధ్య దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా మనము? ప్రజలలో దేవుడిని కీర్తిస్తున్నామా మనము? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చిన్న విషయాలు కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకు మేలు చేశాడు దేవుడు, మనం ఆయన ఎదుట సాక్షిగా నిలబడాలి. చిన్న సాక్ష్యం అయినా సరే చెప్పుకోవాలి. ఏంటంటే లేచి ప్రభువా నన్ను ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా అని ఒక చిన్న సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రజల ఎదుట మనము సాక్ష్యమును కలిగి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. ప్రజలలో కూడా మన ప్రజలలోకి కనపడాలని కాదు, దేవుడు మన హృదయంలో చూస్తున్నాడు కానీ పై రూపమును కాదు. మనుషులైతే పై రూపమును చూస్తారు, కానీ దేవుడైతే హృదయంనే చూస్తాడు. దానిని బట్టి మనకి దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు అంటున్నాడు. చదువు. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నీవు నిన్ను కనపరుచుకుని. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడింది. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరము. యెహోవా నీ కృప ఎంతకంటే ఎక్కువగా ఉన్నది? ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. అంటే దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని చెయ్య ఆశీర్వదించడానికి పురుష కాలేదు. ఆయన చెయ్యి ఎప్పుడు కూడా వెనుక తీయలేదు. ఆయన గాయపడిన హస్తంతో మనందరినీ కూడా స్వస్థపరిచాడు, మనందరినీ కూడా దీవించాడు. ఒకవేళ మనం దీవించకపోతే ఈ రోజున ఇలాగ నిలబడి ఉండలేము. ఆయన కృప ఎంత ఎండ్ల కాసి ఎండలకు తక్కువ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉన్నది, కుండీ కోసం ఇంకేలా ఉంటారో కూడా ఎవరికి కూడా తెలియదు. ఆయన కృప మన పైన ఉన్నది కాబట్టి మనం ఇలాగో నిలబడి ఉన్నాము. లేకపోతే మనం ఏమైపోదామో ఎవరికి కూడా తెలియదు. ఆయన కృప మనకి నిత్యమును కూడా ఆయన కాచువాడు. ఆయన నిత్యమును కూడా సత్యము మేఘము కంటే ఎక్కువగా ఉన్నది ఆయన కృప. ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకున్నాడు. మనల్ని ఎలా కనుపరుచుకున్నాడు? ఆకాశము కంటే అత్యున్నతుడుగా మనలను కనుపరుచుకుని అన్నాడు. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడి నిమ్ము. అంటే సర్వభూమిలో మనం ఇక్కడ నుంచున్నాం కాబట్టి ఇదే చూస్తాం. కానీ దేవుడైతే ప్రతి ఒక్క చోట కూడా ఇతర దేశాలు చూస్తాడు, అన్ని కూడా చూస్తాడు దేవుడు. మనమంటే ఇక్కడ నుంచున్నాం కాబట్టి ఇదే కనపడుతుంది. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. మనం దేవుని కనుకప్పి ఏది కూడా చేయలేము, ఆయనకి తెలియకుండా ఏది కూడా చేయలేము. అలాగే దేవుడు మనలను కూడా అలాగే ఆకాశము కంటే అత్యున్నతుడుగాను కనపరిచి ఉన్నాడు. ఆయన ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్మన్నాడు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షింపుము, నాకు ఉత్తరం ఇమ్మన్నాడు. దేవుడు మనలను ఎప్పుడు కూడా రక్షించే రక్షణే పొంది ఉన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేయుచున్నాడు.
ఏ అపాయం వచ్చినా కూడా, ఏ శోధన వచ్చినా కూడా ఆయన మనలను కాచి కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి, ఆయన శక్తి మన మీద ఉన్నది కాబట్టి, ఆయన అత్యున్నతుడు, ఆయన ఆ భూమి ఆకాశంలో సృజించిన వాడు. మనము ఆయన కృప లేకపోయినా, ఆయన దయ లేకపోయినా ఈ రోజున మనము ఇలాగ నిలబడలేము. ఆయన కృప, ఆయన సత్యము మన పైన ఉన్నది కాబట్టే మనము ఇంత ప్రభావమును కలిగి ఉంటున్నాము. లేకపోతే మనం ఎంతో మంది మనకంటే ముందు నిద్రించిన వారు ఉన్నారు, మనకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఉన్నారు. కానీ దేవుని కృప మన పైన ఉన్నది కాబట్టి, ఆయన హస్తము మన పైన ఉన్నది కాబట్టి ఇలాగూ నిలబడి ఉన్నాము. లేకపోతే ఆయన కృప లేకపోయినా, ఆయన దయ లేకపోయినా, ఆయన చూపు మన మీద లేకపోయినా సరే ఏమైపోదుమో ఎవరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఆయన కుడి చేతితో మనలను రక్షించి ఉన్నాడు. ఆయన మనకి ఎప్పుడు మొరపెట్టినా, ఏ సమయంలో మొరపెట్టినా సరే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. తెల్లవారుజామున లేచి ప్రార్థించిన, కన్నీళ్లు విడిచి ప్రార్థించిన, లేదా ఎలా ప్రార్థించిన దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తున్నాడు. విడిచిపెట్టేవాడైతే కాదు, త్రోసివేసేవాడైతే కాదు. కాదంటే కొంచెము ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆలస్యం వెనకాల అద్భుతాలు జరుగుతాయి తప్ప కానీ విడిచిపెట్టేవాడైతే కాదు. ఒక బంగారం ఉన్నదనుకో, ఒక ముద్దది, ఆ ముద్దను మనం ఒక ఆకారంలో తయారు చేయాలంటే ఏం చేస్తాము? కాల్చాలి, సుత్తితో కొట్టాలి. దాన్ని కొట్టి కాల్చి ఇవన్నీ చేసిన తర్వాతే ఒక ఆకారం అంటూ మనకు నచ్చిన ఆకారంలో వస్తూ ఉంటుంది. అలాగే మనము మారాలనుకో మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. మనకు కావాలనుకో, ప్రతిఫలం కావాలనుకో మనం ఇంకా దేవుని ప్రార్థిస్తాం కదా. అలాగే మనల్ని కూడా దేవుడు ఏంటంటే ముందు శ్రమలు పెట్టి, కష్టాలు పెట్టి, అప్పుడు తర్వాత ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని ఈలోపు మనం ఏమైపోతామంటే నిరీక్షణను కోల్పోయి దేవుడు వాళ్ళకి ఇది చేశాడు, వీళ్ళకి ఇది చేశాడు, కానీ నాకే ఎందులో చేయట్లేదు అనుకున్నాం. కానీ అది తప్పది. ప్రతి ఒక్కరికి కూడా ముందే దాచి ఉంచుతాడు. కాదంటే మనం ఎంతవరకు నిలకడగలిగి ఉంటామా, ఎంతవరకు దేవుని యోబు కంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. అబ్రహాము తన కుమారుని ఇచ్చుటలో వెనుక తీయలేదు, అంతకంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. మనము అలా మోషే కూడా నత్తివాడు, ఆయన్నే దేవుడు వాడుకున్నాడు. మనం ఏపాటి వారు, మనము అలాంటి వాళ్ళు. పేతురును, సిమోనును కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు, జాలర్లు. అయినా సరే దేవుడు వాళ్ళని వాడుకున్నారు. కానీ మనుషులమైన మనల్ని దేవుడు వాడుకోవడంటారా? దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడంటారా? మనకు పిచ్చుకల కంటే, జంతువులకు అన్నింటికంటే శ్రేష్టమైన వారు మనం మనుషులము. కానీ మనం దేవుడికి అవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని ఆరాధిస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని ఎదుట దేవుని స్తుతిస్తున్నామా, దేవుని ఆరాధిస్తున్నామా, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా, లేకపోతే మన అవసరతల కోసమే, మన కోసమే, మన కుటుంబం కోసమే మనము దేవుని ఆరాధిస్తున్నామా? ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? మన హృదయాన్ని మనము ప్రతి ఒక్కరము కూడా రోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో మన సహోదరి కోసం అడుగుతున్నామా, లేదా మన శత్రువు కోసం మనం అడుగుతున్నాం? దేవుడేమన్నా బైబిల్ అంతట్లోని కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. సహోదర ప్రేమ ఎవరికి ఉన్నది? ఎవరికి కూడా సహోదర ప్రేమ లేదు. శత్రువుని ప్రేమించే మనసులు. కానీ దేవుడేమన్నాడు? ముందు మనం ప్రేమించే వారి కంటే మన శత్రువునే ప్రేమించమన్నాడు. ఎందుకంటే అన్నింటికంటే శ్రేష్టమైన వారు నోవహు ఓడ తయారు చేశారు. మనుషులు ఎవరన్నా వెళ్ళారా? జంతువులు, పక్షులు ఇవే వెళ్ళి. అంటే వాటికున్న నమ్మకము, వాటికున్న విశ్వాసము మనలో లేకపోవడం వల్ల కదా అందరూ ఎగతాళి చేశారు, అందరూ హేళన చేశారు. కానీ నిజంగానే జలప్రళయం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉంటాం, నిజంగా నోవహు కాలంలో ఉన్న మనుషుల్లాగానే ఉన్నాము. మనం దేవుని రాకడ సమీపంలో ఉన్నదని అంటున్నాం. కానీ ఎవరు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు? ఎవరు మారు మనసు కలిగి ఉంటున్నారు? ఎవరిని కూడా మారు మనసు అనేదే కలిగి ఉండలేదు. ఎవరిని కూడా దేవుని రాకడ వరకు సిద్ధపాటు అనేదే లేదు. అందరికీ తెలుసు దేవుని రాకడ ఉన్నదని, అందరూ మనసులోని తెలుసు, అందరూ వింటున్నారు, అందరూ చూస్తున్నారు, చదువుకుంటున్నారు. కానీ ఎవరిని కూడా ఎప్పుడు వస్తుందో అని సిద్ధపాటును మాత్రం కలిగి లేరు. అందరూ ఏమనుకుంటారు? బైబిల్ అంతా తెలుసు, నాకు బైబిల్ అంతా నాకంతా తెలుసు. కానీ దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసు? దేవుడు ఎలా వస్తాడో ఎవరికి కూడా తెలియదు. బైబిల్ అంతా చదివేసినంతరానే దేవుడు వచ్చాడు, బైబిల్ అంతా తెలిసినంతరానే దేవుడు రాడు. కాదంటే ముందు ఏమి మారాలంటే మన హృదయం మారాలి, మన మనసు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి. దేవుని ఎదుట మనము విశ్వాసమును కలిగి ఉండాలి. లూదియా వలె మనము విశ్వాసం కలిగి, దెబోరా వలె నాయకత్వం కలిగి ఉండాలి. మనము వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాదు, వాళ్ళకంటే గొప్పవాళ్ళమా? అంతకన్నా కాదు. కాదంటే దేవుడు వాళ్ళని వాక్యం విని వాళ్ళు మారు మనసును కలిగి ఉన్నారు. వాళ్ళందరూ వాక్యం అంతట్లోనే కాదు, చిన్న వాక్యమే దేవుడు మన హృదయమే తడతాడు.
వాక్యం చదివేస్తున్నాం. ఇదంతా మనకు గుర్తుంటుందా? తర్వాత ఏదో ఒక మొక్క మాత్రమే గుర్తుంటుంది. ఎందుకని ఆ మొక్కే మన హృదయాన్ని తాగేదే కాబట్టి ఆ ఒక్క మాటే మన హృదయంలో నాటుకుంటాం. దానిని బట్టి మనము రక్షింపబడతాం. దేవుడు ఆవగించంత విశ్వాసమును కలిగి ఉండమని అన్నాడు తప్పగానే ఎక్కువ విశ్వాసం కలిగి ఉండడం ఆ విశ్వాసమే మనం రక్షిస్తుందని. మనం ఆవగించేంత ఎంతే ఉంటుంది అంత విశ్వాసమునే కలిగి ఉండమన్నాడు. కానీ దేవుడు మీ మనసును మీకున్న ధనమును మీకున్న అన్నిటిని కూడా ఇచ్చేయమని అడగలేదు. దేవుడు చిన్న విశ్వాసము కలిగే ఉండమన్నాడు. చిన్న పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చినాడు. నేను ప్రదర్శించదను, షేకెమును పంచిపెట్టదను, సుకోతు లోయలను కురిపించదను. గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థానం, యోధా నా రాజులందరూ. తన పరిశుద్ధాత్మ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను దేవుని యొద్దకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చి ఉన్నది ఎవరికైనా తెలుసా? యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు పావురము వలె దేవుని మీదకి వచ్చి ఉన్నది. మరి ఈ రోజున మన మీదకి ఎలా వస్తుంది దేవుని పరిశుద్ధాత్మ? అసలు పరిశుద్ధాత్మ వచ్చే లక్షణాలు మనలో ఏమన్నా ఉన్నాయంటారా? తన పరిశుద్ధాత్మ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రకాశించేదను, కేశేములు ప్రహర్షించేదను, కేశేములు షేకెమును పంచిపెట్టేదను, సుకోతు లోయలో కొల్పించేదని అని అంటున్నాడు. గిలాదు నాదే, మనసు నాదే, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యోధా నా రాజదండము అని అంటున్నాడు. అంటే దేవుడు అందరినీ కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ కూడా దేవుడు అందరినీ రాజు చేయలేదు. కొన్ని కష్టాలు వచ్చినాయి వాళ్ళకు కూడా, కొన్ని శ్రమలు వచ్చినాయి. సలోమోను కూడా చాలా కష్టాలు పడ్డాడు, దావీదు కూడా చాలా కష్టాలు పడ్డాడు, అప్పుడు రాజు అయ్యాడు. అంతేగాని వెంటనే ఎవరికి కూడా రాజు శాసనములు కానీ లేకపోతే రాజు మనసును కానీ స్థిరస్థానములను వస్త్రములను కానీ దేవుడు స్థిర వస్త్రములు అనగా ఏంటంటే తెల్లటి వస్త్రములను ధరించుకుని ఉండమని అన్నాడు. అంతేగాని దేవుని ఎదుట మనం పుడతానే ధనవంతులు కానీ పుట్టలేదు, పుడతానే మనం రాజులుగా కూడా పుట్టలేదు. ఏంటంటే దేవుడు అందరినీ ఒకేలాగా చేశాడు, అందరినీ కూడా మట్టితోనే చేశాడు. ఆయన వాయువును మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ మతం నాది, ఆ మతం నాది, ఇది అని ప్రాకులాడుచున్నామే. నాది 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 అంటూ దేవుడిని మర్చిపోతున్నాము. ఇది నాది, ఈ కులం నాది, ఆ మతం నాది, లేకపోతే ఇలా అని ఎవరి కాళ్ళమే ఏంటంటే నాది నాది అని ప్రాకులాటలో మనం ఏంటో అనేది మనమే మర్చిపోతున్నాము. మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనమే మర్చిపోయి ఏం చేస్తున్నామంటే హెచ్చికి వెళ్ళిపోయి మనము మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నాం. తగ్గించుకునేవారు హెచ్చింపబడును అన్నాడు, హెచ్చింపబడివారు తగ్గింపబడును అని అన్నాడు. కానీ ఇప్పుడున్న స్థితి ఏంటంటే హెచ్చే తప్ప కానీ తగ్గించుకునే గుణం ఎవ్వరికి కూడా లేదు. తగ్గించుకునే స్వభావం అనేది ఎవ్వరికి కూడా. వాళ్ళు ఒక మాట అన్నారు, నేను 10 మాటలు, నేను 10 మాటలు అన్నారు, వాళ్ళు 20 మాటలు. ఇలాగ ఒకరి మీద ఒకళ్ళు తప్ప కానీ తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడేమో, ఇవాళ నేను తగ్గున్నానేమో, దేవుని ఎదుట నేను తగ్గింపబడతాను అనే మాత్రం ఎవరికి కూడా లేదు. మోయాబు నేను కాళ్ళు కడుగుకొని కలేదు, వేదము మీదకి నా చెప్పు విసిరి వేదము, ఫిలిష్తీయులను బట్టి జయోత్సవము చేస్తున్నాను. మోయాబు నేను కాళ్ళు, మనం ఇక్కడ సంస్కారం తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటారు? ఎదుర్కొని వెళ్ళిపోయి తీసేసుకుంటారు. కానీ అలాగే శాంతి వాళ్ళు అయితే అలా తీసుకోరు. శాంతి వాళ్ళు అని కాదు, చాలా మంది కూడా అలా తీసుకోరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఇవ్వలేదు. యూదులకి పళ్ళెంలో కాళ్ళు కడిగి తెల్లని వస్త్రములతో తుడిచి అప్పుడు ద్రాక్షారసమును రొట్టెని ఇచ్చారు. కానీ మనం ఇక్కడైతే ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి ద్రాక్షారసము రొట్టె తీసుకుని వచ్చేస్తున్నాము. కానీ అలా కాదు, పళ్ళెంలో కాళ్ళు కడిగి దేవుడు అలాగే చేశారు కదా. వాళ్ళ శిష్యులందరికీ 12 మంది శిష్యులు కూడా అలాగే చేశాడు ఆయన. అలాగే మనం కూడా పాటించాలి. ఏం పాటిస్తున్నాం? సగం పాటిస్తున్నాము, సగం పాటించట్లేదు. సగం చేస్తున్నాము, సగం చేయట్లేదు. మనకు తెలిసిండు కూడా చేయట్లేదు. మనం సగం తెలిసిండు కూడా ఒకవేళ చెప్పినా కూడా అది తప్పే అంటారు. అక్కడ ఎలా ఉన్నది అని అంటారు. కానీ అందరికీ తెలుసు కదా, తెలుసా లేదా? దేవుడు కాళ్ళు కడిగి వాళ్ళందరికీ తెల్లటి వస్త్రంతో తుడిచి పళ్ళెంలోని అని. అలాగే అదే పరిశుద్ధత. అదైనా కూడా ఎలాగంటే మనము నువ్వు నేను దెబ్బలాడుకున్నాం అనుకో, నీ దగ్గరకు వచ్చి నేను సమాధానం పడి అప్పుడు నీ కాళ్ళు కడిగి నేను తీసుకోవాలి. అది నిజమైన ద్రాక్షారసము రొట్టె తీసుకోవడం అంటే. సమాధానం పాస్టర్ గారు కూడా ఏమంటారు,
వెళ్ళి మీరు తిని త్రాగి సమాధానం పడండి అని అంటారు. ఎవరితో సమాధానం పడమని? మన శత్రువుతో సమాధానం పడమని. మనం ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమని. అంతే సమాధానం పడమంటే మనం ఏం చేస్తామంటే అది తీసేసి నోట్లు పెట్టేసి వచ్చేసి కూర్చుని ప్రార్థన చేసేసుకుంటాం. అది కాదు అసలైన సంస్కారం అంటే ఇలాగే ఉంటుంది. కాదంటే మనకు అలా వెళ్ళిపోతుంది కాబట్టి అదే తెలుసు కాబట్టి అదే ఉంటున్నాము. అంతేగాని మోకాళ్ళని కాళ్ళు కడుక్కుని పళ్ళెంలో ఏదో మీదకి నా చెప్పు విసిరి వేసేదని అంటున్నాడు. ఫిలిస్తీయులను బట్టి జయోత్సవము చేసి అని అంటున్నాడు. చదవమ్మా. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును? ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనాలతో కూడా నీవు బయలుదేరి మాని ఉన్నావు కదా. కోటలో నన్ను ఎవరు బయలుదేరుట మాని ఉన్నావు కదా అని అంటున్నాడు. దేవా, మా సేవలో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అన్నాడు. దేవా, నీవు మమ్మల్ని దేవుడు విడనాడి ఉంటే మనము ఎలా ఉంటాము? యేసుక్రీస్తు వారు కూడా సిలువలో బలి అయినప్పుడు ఏమన్నా, దేవా దేవా నన్ను ఎందుకు నీ చెయ్యి విడిచిందివి అని అన్నాడు. అంటే చెయ్యి విడిచింది అంటే దేవుడు అంతవరకు తనను తీసుకురావాలి. దేవుడు అక్కడి వరకు మాత్రమే తండ్రి కుమారునికి తోడై ఉన్నాడు. అక్కడి నుంచి ఏం చేయాలి? తన దేవుని లేఖనంలో నెరవేర్చమన్నాడు. ఆయన ఈ లోకంలోకి లేఖనంలో నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. కానీ ఎంతవరకు మన బిడ్డలైనా మనం ఎంతవరకు చూస్తాము? కొంతవరకే చూస్తాము. అక్కడి నుంచి దేవుడు ఎలా విడిచాడో మన బిడ్డలు కూడా అలాగే విడిచేస్తాం కదా. ఎందుకంటే బ్రతకాలి తెలియాలి. కానీ దేవుడు లోకంలో లేఖనంలో నెరవేర్చడానికి వచ్చిన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన చేయవలసిన పని ఆయన చెయ్యాలి కాబట్టి దేవుడు అప్పుడు విడిచిపెట్టేశాడు. తండ్రి దేవుని కుమారుడికి చెయ్యి విడిచి అక్కడ ఆయన చేయవలసిన పని చేయమన్నాడు. అంతవరకు కూడా తండ్రి ఏం చేశాడు? చెయ్యి విడవలేదు. యేసుక్రీస్తు చెయ్య ఎప్పుడు కూడా విడవకోకుండా సిలువలో బలి అయినప్పుడు మాత్రమే విడిచిపెట్టినప్పుడు దేవా దేవా నన్ను ఎందుకు విడనాడితివి అని చాలా నిట్టూర్పుగా అడిగి ఉన్నాడు. అందుకనే దేవుడు మనల్ని కూడా కొంతవరకు కూడా దేవుడు కాచి కాపాడతాడు. యోగులు కూడా అంతే కదా. ఏం చేశాడు? సాతాను ఏమని అడుగుతుంది? నీ కంచి యోగు చుట్టూ వేసావు కాబట్టి యోగు అలాగున్నాడు. యోగును ఒక్కసారి విడిచిపెట్టి దూరంగా వెళ్ళు, అప్పుడు యోగు నా వైపే తిరుగుతాడు అన్నాడు. కానీ యోగు అస్సలు సాతాను వైపు తిరగలేదు కదా. ఏమి కోల్పోయినా సరే సర్వస్వము కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. కానీ చెయ్యి విడిచేసినా సరే దేవుడు యోగు మాత్రం విశ్వాసాన్ని నిరీక్షణని కూడా అస్సలు కోల్పోలేదు. మనము కూడా అలాంటి విశ్వాసమునే కలిగి ఉండాలి. మనం కూడా అలాంటి నిరీక్షణనే కలిగి ఉండాలి. మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం. కానీ విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఎప్పుడూ మనము విశ్వాసము కలిగి ఉండాలి, ఓర్పుని కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఎవరు ఏమన్నా దేవుని ఎడల మనము పట్టు విడవకూడదు. దేవుని ఎప్పుడు కూడా ప్రార్థనను విడవకూడదు. మనము ఇంట్లో అయినా సరే, వెళ్ళినప్పుడైనా వచ్చినప్పుడైనా సరే, ప్రతి ఒక్క నిమిషంలో కూడా మనం ప్రార్థన జీవితంలో గడపాలి. ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే నీరు లేని మొక్క వలె అయిపోతాయి మన జీవితాలు. నీరుంటేనే కదా వికసిస్తుంది. మొక్క అయినా చెట్టు అయినా ఏ పువ్వు అయినా కాయాలంటే దానికి ఏం కావాలి? నీరు కావాలి. మనం కూడా బ్రతకాలన్నా, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, మన బిడ్డలో మనము సుఖంగా ఉండాలన్నా మన జీవితాలలో ఏముండాలి? ముఖ్యంగా ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. దానిని బట్టి మనము అనుసరించి నడుచుకోవాలి. అంతేగాని దేవుడు అన్నాళ్ళే చూసుకుంటాడులే నీ ముళ్ళ పొదల్లో నుంచి వెళ్ళిపోతే ఏముంటుంది? ముళ్ళు మనకి గుచ్చుకుంటాయి. మనం అన్నీ కూడా ఇస్తాడు దేవుడు, విడిచిపెట్టేవాడు అయితే కాదు. దేవుడు సహాయకుడు. ఆయన మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మనం చేసిన పాపాల కోసం ఆయన సిలువలో బలి అయిన. అలాంటి వాడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు కదా. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా కూడా విడిచిపెట్టేవాడైతే కాదు. మనుషుల సహాయం లేదని శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయండి. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించేది. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయన. మనుషుల సహాయము వ్యర్థమే అని అన్నాడు. సొలొమోను రాజు కూడా అన్నాడు కదా, మనుషులు ఎంత చేసినా సరే వ్యర్థమే. భూమి కింద ఉన్నది ప్రతిదీని కూడా వ్యర్థమే అన్నాడు. మీరు కష్టపడుట, తినుట, త్రాగుట కూడా వ్యర్థమే అని అన్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? మీ మనుషులు సహాయము వ్యర్థం అని అంటాడు. కానీ దేవుని సహాయమే మనకి కావాలి. మనుషులు ఎంత చేసినా సరే అది వ్యర్థమే. దేవుని సహాయం కానీ, దేవుని తోడు కానీ మనకి లేకపోతే శత్రువులను జయించాలన్నా అది దేవుడి సహాయమే ఉండాలి, దేవుని కాపుదలే ఉండాలి.
దేవుని కాపుదల లేకపోతే మనము ఏమైపోతామో కూడా తెలియదు. శత్రువులను జయించటకు నీవు మాకు సహాయము దయచేయము అని అడుగుతున్నాడు. దేవుని మనకి ప్రతి ఒక్క విషయము దేవుని దగ్గరే మొరపెట్టుకుంటాం. ప్రతి ఒక్క విషయం కూడా ప్రభా నాకు ఇది చేయి అది చేయాలి, కానీ దేవుడా నాకు మారుమస్తు దయచేయని అడిగిన వాళ్ళు ఎవరున్నారు ఇందులో? నేను నీ రాజ్యంలోకి రావాలని అనుకుంటా, ప్రభా నీ రాజ్యంలో చేర్చుగా ఉంటాం, కానీ మనం ఇక్కడ ఎలా ఉంటున్నాము? ఎవరి మీద గ్రహిస్తున్నాము? ఒక్కసారి దేవుని సహాయం కావాలి, కానీ శత్రువుని ప్రేమించమన్నాడు. ప్రేమిస్తున్నామా? మన శత్రువుకి సహాయం చేస్తున్నామా? మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన కృప మన పైన ఉంచుతున్నాడు, ఆయన హస్తము మన పైన ఉంచుతున్నాడు, కానీ మనము శత్రువుని చేయమన్నది 10 ఆజ్ఞల్లో ఎవరైనా ఒక్క ఆజ్ఞను పాటిస్తున్నారా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నరహత్య చేయవద్దన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు, దొంగతనం చేయవద్దన్నాడు, విగ్రహారాధన చేయొద్దన్నాడు. కానీ ఇవన్నీ మనము విడిచిపెట్టేసాము. ఒక్క విగ్రహారాధన చేయమేమో, ఎందుకంటే అది హిందూస్ చేసేది కాబట్టి అది చేయము. కానీ మనం చేసే కర్మ అన్నీ కూడా విడిచిపెట్టామా? మోషే అంత కష్టపడ్డాడు, ఎంత తిట్లు తిన్నాడో మోషే, ఎంత అవమానాలు పడ్డాడో వాళ్ళని, కానీ అందులో ఒకటి కూడా పాటించట్లేదు. మనం ఏది కూడా పాటించట్లేదు. మోషే కాలంలో కదా అది కొట్టివేయబడింది అని అంటాం, కానీ కొట్టివేయబడితే బైబిల్లో ఉన్నాం కదా, కొట్టివేయబడితే బైబిల్లోకి రాదు కదా. బైబిల్లో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఒక సున్నైనను ఒక పొల్లైనను సరే కొట్టివేయడానికి లేదని అన్నాడు. కానీ మనుషులు మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చేసుకున్నాం. మనుషులు సహాయం వ్యర్థమంటున్నాడు. శత్రువులను జయించుటకు నీవు నాకు సహాయం చేయమని అన్నాడు. దేవుని వలనే మేము శోర కార్యములను జరిగించేదాం. మా శత్రువులను అడగదొక్కువాడు ఆయన. ఎవరు? దేవుని వలనే మనకి గొలియాతు 2 రాళ్ళు కొట్టాడు గొలియాతుని, దావీదు. మరి అది దావీదు గొప్పతనమా దేవుని గొప్పతనమా? దేవుని గొప్పతనమే అది. అంత ఎత్తున్న వాడిని 3 రాళ్ళతో ఒక్క రాడికే కొట్టాడు. అది ఎవరిచ్చారు? జ్ఞానము దేవుడే ఇచ్చాడు. అలాంటి జ్ఞానము దావీదుకి ఇచ్చినప్పుడు దేవుడు మనకివ్వడంటారా? మన కుటుంబాలలో ఎవరంటారా? ఇస్తాడు కదా. మన శత్రువులను ఎలా పడగొట్టాలో దేవుడు మనకు ఆ టైంకి ఆలోచన దేవుడే ఇస్తాడు. ఆయనే సహాయం చేస్తాడు, ఆయనే మనలను కాచి కాపాడతాడు. కానీ నిత్యమును కూడా దేవునికి ఎడలు ఏం చేయాలంటే మనము స్తుతించాలి. మన శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మన దేవుని వలనే మనము శోర కార్యములను జరిగించాడు, మనుషుల వలనైతే కాదు. దేవుడు ఏదైనా తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈ క్షణంలో మనల్ని ఏం చేయాలని, కానీ దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకటి గ్రహించాలి, దేవుని అక్కడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏ సమయంలో ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు. ఈ నిమిషమే మనది, మరు నిమిషము మన కాదు. నిద్రించిన వారు లేస్తారని లేదు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారని లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళం బయటికి వెళ్తామని కూడా లేదు. అందుకనే మనం దేవుని అక్కడ సమీపంలో ఉన్నది కాబట్టి సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి. దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ మన హృదయాలలో మార్పు అనే లేదు. మార్పు లేని జీవితాలు వ్యర్థము. మార్పు చెందవా మానవా, నువ్వు మార్పు చెందవా అని అడగట్లేదా? మన కోసమే కదా ఇవన్నీ. దేవుడు ఆయన కోసం ఏది కూడా చేసుకోలేదు, ఆయనకి ఏది కూడా లేదు. దేవుడు ఏమన్నాడు? ఎక్కడ అరణ్యంలో చేసినా, ఎవరిని స్వస్థపరిచినా మనల కోసమే దేవుడు ప్రతిదీ చేశాడు. ఆయన సిలువలో ప్రాణం విడిచినప్పుడు కూడా మీకోసము, మీ పిల్లల కోసమో ఏడవండి అన్నాడే, కానీ నా కోసము ఇది చేయండి అది చేయండి అని కూడా ఏది కూడా దేవుడు ఈ లోకంలో పరిచర్య చేయడానికి వచ్చాడు. అందరికీ పరిచర్య చేశాడు, కానీ దేవునికి మనం పరిచర్య చేయాలి. కానీ దేవుడే మనకి పరిచర్య చేశాడు. ఎందుకంటే మారు మనసు కలిగి ఉండమన్నాడు. ఒక్కటి మాత్రమే అడిగాడు, మారు మనసు కలిగి ఉండండి అని అన్నాడు. నేను వచ్చేంత వరకు కూడా ఏమన్నా ద్రాక్ష రొట్టెలను, ఆయన మాంసమును, ఆయన రక్తమును కూడా త్రాగి ఆయనని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ మర్చిపోతాము అని ఆయన మాంసము, ఆయన రక్తము ఇచ్చి ఆయనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే దేవుని అక్కడ ఉన్నదని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకు మన కుటుంబాలందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించు. సరే.